ఇవాళ ఒక కథ చెప్తా వినండి. భస్మాసురుడనే రాక్షసుడు శివుని గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఏమి వరం కావాలి కోరుకో అంటే, నేను ఎవరి తలపైన చేయి పెట్టినా వాళ్ళు భస్మం అయిపోవాలి అని వరం ఇచ్చేసిన అంటాడు శివుడు. ఇక ఓం రాకు రా భస్మాసురుడా అని ఇక పోతుంటాడు. ఇక నేను ఎవరి మీదైనా చేతులు పెడతా అని చెప్పేసి దేవతల దగ్గర పోయి అందరి తలల మీద చేతులు పెడుతుంటారు. చేతులు అందరు భస్మం అయిపోతారు. భస్మం అయితే మీ దేవతలందరూ విష్ణు దగ్గరికి పరిగెత్తుకుంటే వైకుంఠం వెళ్తారు. ప్రభు ప్రభు మమ్మల్ని రక్షించండి అంటే ఏంటి అంటే, ఇట్లా భస్మాసురుడే రాక్షసుడు శివుని దగ్గర వరం పొంది ఎవరి తల మీద చేయి పెట్టినా భస్మం కావాలని వరం పొంది మా అందరి మీద దేవతలందరి మీద పెడుతున్నాం, మేము తప్పించుకొని దగ్గరికి వచ్చి ఏడుకుంటున్నాం, మమ్మల్ని కాపాడండి అంటే విష్ణుమూర్తి సరే అని అంటాడు. అని ఒక అందమైన మోహిని రూపంలో భస్మాసురుడు ఉన్న కాడికి వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేస్తుంటుంది అనమాట. మోహిని అవతారంలో ధ్యానం చేస్తుంటే భస్మాసురుడు ఆ మోహిని చూసి చాలా పరవశమైపోయి, ఎవరు నీవు, ఏంది, నిన్ను నేను పెళ్లి చేసుకుంటా అంటే, నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక షరతు ఉన్నది, ఆ షరతు నువ్వు పాటిస్తే నేను పెళ్లి చేసుకుంటా అంటే, సరే ఏమిటి ఆ షరతు అంటే, నేను ఎట్లా నాట్యం చేస్తున్నా నువ్వు అట్లా నాట్యం చేయాలి అంటాడు. అంటే సరే అని ఈమె నాట్యం ఎట్లా చేస్తుందో భస్మాసురుడు చేస్తా అంటాడు. చేసేసి ఆమె మోహిని ఏం చేస్తుంది, ఇట్లా నాట్యం చేసుకుంటే తల మీద చేయి పెట్టుకుంటుంది. రాక్షసుడు తల మీద చేయి పెట్టుకుంటాడు, భస్మం అయిపోతాడు. తను భస్మం అయిపోతాడు. ఇక రాక్షసుని పీడ వదిలిపోతుంది. అందుకని ఎవరి పాపం వాళ్ళే అనుభవిస్తారు.